ఈరోజు ఏడవ కీర్తనను పరిచయం చేస్తాను. ఏడవ కీర్తన పెద్ద కీర్తన. ఆహ్, 17 వచనాలున్నాయి. ఈ కీర్తనను మరి అర్థం చేసుకోవటం మొదలు పెడదాం ఈరోజు. వచ్చే వారము నేను దీన్ని కంప్లీట్‌గా ఎక్స్‌పోజిషన్ చేస్తాను. ఈరోజు కీర్తన లోపలికి మనము వెళ్ళకుండానే బయట నుంచే కీర్తనను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఈ కీర్తన చాలా మంచి కీర్తన. ఆహ్, ఈ కీర్తన యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకు 17వ వచనంలో దావీదే చెప్తాడు. ఈ కీర్తన యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అనేటువంటి ప్రధానమైన అంశము ఏంటి అనేటువంటిది దావీదే చెప్తాడు. ఏడవ కీర్తన 17వ వచనంలో ఈ మాట అంటాడు. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఆయన 17వ వచనంలో చెప్తున్నటువంటిదేంటంటే, నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కృతజ్ఞతాస్తుతులు అంటే తెలుసు గదా! దేవుడు చేసినటువంటి మేళ్ళను మరిచిపోకుండా చెప్పేటువంటిదే కృతజ్ఞతాస్తుతులు అంటే. థాంక్ యూ అనేటువంటి మాటుంది గదా! థాంక్స్ గివింగ్ అంటాం గదా! ఆయనేమంటున్నాడంటే, నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకు చెల్లించాలనుకుంటున్నాడు అనేటువంటిది గూడా చెప్పాడు 17వ వచనంలో. నేను దాన్ని మీకు చూపిస్తాను. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనుకుంటున్నాడో. అంతేకాదు ఆయనంటాడు, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. కీర్తించెదను అంటే ఏంటి? పాడతాను. నేను ఆయన గురించి, ఆయన నామము గురించి పాడతాను. ఇప్పటి వరకు మనం అదే చేసాం. ఏం చేసామంటే, దేవుడు ఎవరో, ఆయన ఏం చేశాడు అనేటువంటిది మన వర్షిప్ లీడర్స్ పాడుతున్నప్పుడు, మనము గూడా వారితో కలిసి ఏం చేశాము? కీర్తించాము, పాడాము, ఆయనను కొనియాడాము, ఆయనను పొగిడాము, ఆయనను గొప్ప చేశాము. సో, 17వ కీర్తన ఏం చెప్తుందంటే, ఆయనంట యెహోవాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. అంతేకాదు యెహోవాను గురించి కీర్తన పాడతానంటున్నాడు. లేకపోతే కీర్తిస్తాను అని చెప్తున్నాడు. ఎందుకు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? ఎందుకు యెహోవాను కీర్తిస్తానని చెప్తున్నాడు? అసలు ఈ కీర్తన అంతా చెప్తున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటి? మెయిన్ పాయింట్ ఏంటో చెప్పమంటారా? అక్కడే ఉంది 17వ వచనంలో. ఆయనేమంటాడంటే, యెహోవా న్యాయమును విధించువాడని. జాగ్రత్తగా మీరు ఆ మాటను అండర్‌లైన్ జేసుకోండి. ఈ కీర్తన మొత్తం నడుస్తుంది ఆ మాట మీదే నడుస్తుందనమాట. యెహోవా న్యాయమును విధించు వాడని. యెహోవా న్యాయము చేసేటువంటి వాడు. ఆయన న్యాయమే చేస్తాడు. ఆయన ఏ రోజు అన్యాయము చేయడు. ఆయన న్యాయమే చేస్తాడు. ఆయన న్యాయాధిపతి. అందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. అందుకని ఆయనను కీర్తిస్తున్నాడంట. సో, మనం ఈరోజు బయట నుంచే ఈ కీర్తనను చూడటానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకు దావీదు దేవుని న్యాయము గురించి ఈ కీర్తనలో మాట్లాడుతున్నాడు? దేవుడు న్యాయము విధించువాడని ఎందుకు దావీదు యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో మనకు అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా మన గురించి దుర్మార్గంగా మాట్లాడినా, మనము నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేసినా, మనము చెప్పంది, మనము అన్నది, మనం అన్నామని అన్నా కూడా, ఇలాంటి అన్యాయము, మోసము మన జీవితాల్లో జరిగినప్పుడు, మనము ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షను ఎలా ఉంటదంటే, మనకి కోపమొస్తది. కోపమొస్తది, బాధ కలుగుతది. నేనలా చేయలేదు కదా! నేనలా చేశానని ఎందుకు చెప్తున్నారు? నేనలా అనలేదు గదా! నేనలా అన్నానని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు చూడండి, పొతీఫర్ భార్య యోసేపు ఆమెను ఏమీ చేయకపోయినా, ఆమే తన మీదకెళ్ళి తనను పట్టుకొని అతని మీద అన్యాయంగా ఇతనే నన్ను బలవంతం చేయబోయాడని చెప్పింది గదా! అలాంటి సమయంలో అన్యాయమునకు గురైనటువంటి యోసేపు, యోసేపు చేయలేదు.
కానీ ఏం చెప్పింది పోతీఫర్ భార్య ఏం చెప్పింది? నన్ను బలవంతం చేయబోయాడని చెప్పింది. చెప్పినప్పుడు యోసేపు లోపల ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి? ఎలాంటి ఇది కలుగుతది? చాలా బాధేస్తది. అబద్ధం చెప్తుంది, మోసం చేస్తుంది, నా జీవితం నాశనం చేయాలని చూస్తుంది. నేనేం చేయలేదు. నేను నిందారహితుడినే. నేను దేవునికి భయపడినటువంటి వాడిని. నేను పొరుగువాని భార్యను కోరుకున్నవాడిని కాదు అని యోసేపు తన మనసులో అనుకుంటున్నాడు. కానీ జరగాల్సిన నష్టం అంతా కూడా ఆల్రెడీ జరిగిపోయింది. రావటం, యోసేపుని పట్టుకోవటం, చెరసాలలో ఏయటం. ఇప్పుడు చెరసాలలో కూర్చొని యోసేపు ఏమని ఆలోచిస్తా ఉంటాడు? దేవుడు గురించి ఆలోచిస్తే గనక, దేవుడి వైపు చూస్తే గనక యోసేపుకి, దేవుడి వైపు ఆయనకు కనపడేటువంటిదేంటి? ఏమని అడుగుతాడో తెలుసా? దేవా! నువ్వు న్యాయము చేయువాడవని నేను నీ వైపు చూస్తున్నాను. నువ్వు న్యాయము చేయువాడవని నేను నీ వైపు చూస్తున్నాను. నా కేసు పొతీఫర్ దగ్గర లేదు. నా కేసు ఈజిప్ట్ సుప్రీం కోర్ట్‌లో లేదు. నా కేసు డైరెక్ట్‌గా నీ దగ్గరికే వస్తుంది. నాకు న్యాయము చేసేటువంటి వాడవు నువ్వే. మనందరి జీవితాలలో ఇలాంటి అనుభవం ఎగ్జాక్ట్‌గా ఎలాంటి అనుభవం లేకపోయినా కూడా, మనుషుల వలన మనము దుఃఖానికి, బాధకు, వేదనకు గురైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను చెప్పినట్టుగా నిద్రే పట్టని రాత్రులు కూడా కొంతమంది జీవితాల్లో ఉన్నాయి. మనుషులు చేసిన పనులకి, మనుషులు చేసిన మోసానికి. నమ్మించి మోసం చేస్తారు కదా కొన్నిసార్లు. నమ్మించి మోసం చేసినప్పుడు మనం తట్టుకోలేం. మన హృదయం పగిలిపోతది. మనకు సమీపస్తులు, అంతే మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు అనుకున్న వాళ్ళు మనకు నమ్మించి, మోసం చేసి, అబద్ధం చెప్పారనుకోండి, మనం తట్టుకోలేము. మన హృదయం పగిలిపోతదనమాట. పగిలిపోయినప్పుడు నువ్వేం చేస్తావు? మన హృదయం ఏం చెప్తదంటే, నువ్వు ఎలాగైనా కూడా ప్రతీకారం తీర్చుకోమని చెప్తది. అన్యాయంగా మన మీద పడి, మనల్ని నాశనం చేయాలని ఒక వ్యక్తి ప్రయత్నం చేసాడనుకో, లేకపోతే ఒక గుంపు ప్రయత్నం చేసిందనుకోండి, మన హృదయం ఏమనిపిస్తది? చాలా అన్యాయం చేశారు. వీళ్ళకి ఎలాగైనా గూడా శిక్ష పడాలి. నేనే ఏదో ఒకటి చేస్తాను. సో, అంటే ఆ ప్రతీకారం చేయాలనేటువంటి మనసు ఏం చేస్తదంటే, ప్రతీకారం చేయడానికి అవసరమైందంతా గూడా మన చేతుల్లోకి తీసుకోవాలని ప్రతి ప్రయత్నము చేస్తదనమాట. సో, ఇక్కడ 7వ కీర్తనలో దావీదు గూడా చాలా కష్టంలో ఉన్నాడు. దావీదు చాలా కష్టంలో ఉన్నాడు. మీరు మొదటి 2 వచనాలు చదివితే మీకు అర్థమవుతది. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా, వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. సో, చూడండి, శత్రువు వెంటాడుతున్నాడు. శత్రువు వెంటాడుతున్నప్పుడు ఎలాగైనా గూడా దావీదు దొరుకుతాడేమోనని వెంటాడుతున్నాడు. బలమైన శత్రువు అని నాకెలా తెలుసంటే, సింహముతో పోల్చాడు. బలమైన శత్రువు అని నాకెలా తెలుసంటే, సింహంతో పోల్చాడు. సింహము చేతిలో నుండి సింహము పట్టుకున్నటువంటి దాన్ని మనము తిరిగి లాక్కురాలేము. దాన్ని విడిపించలేము. దగ్గర దగ్గర అలాంటి పిక్చరే వాడటం కాకుండా ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను వెంటాడుతున్నటువంటి వాళ్ళు, నా జీవితము నాశనం చేయాలనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు దుష్టులు. వాళ్ళ హృదయంలో ఆలోచన చేశారు. తలంపులలో ఉంది నన్ను నాశనం చేయాలని. ఇప్పుడు నన్ను నాశనం చేయటం కోసం అనేక మందిని వదిలారు నా మీదకి. వాళ్ళందరూ బయలుదేరారు. నన్ను తరుముతున్నారు. ప్రభువా నేను పరిగెట్టుకుంటూ ఎక్కడికొస్తున్నాను? ఎక్కడికొస్తున్నాడు? శత్రువు తరుముతున్నప్పుడు పరిగెట్టుకుంటూ ఎక్కడికెళ్తున్నాడు? ఆ! ఎలా తెలుసు మనకి దేవుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడని? ఆ శరణు అనే మాటుంది గదా! శరణు జొచ్చి ఉన్నాను అనేటువంటి మాట. యెహోవా మా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించుము. 2 సార్లు మొదటి వచనంలో నన్ను తప్పించుము అన్నాడు. రెండో వచనంలో నన్ను తప్పించుము అన్నాడు. సో, ఆయన వెనకాల ఈయన నాశనం చేయాలన్నోళ్ళు పరిగెడుతుంటే, ఈయన వాళ్ళ ఎనకాల పరిగెట్టట్లేదు. ఈయనెక్కడ పరిగెడుతున్నాడు?
ఈయన దేవుని వైపు పరిగెడుతున్నాడు. పరిశుద్ధమైన దేవుడు, నిజమైన న్యాయాధిపతి, నిజంగా న్యాయము చేసేటువంటి వాడు. ఈ భూమి మీద ఎప్పుడు మనకు అన్యాయం జరిగినా, ఎప్పుడు మనకు మనుషులు మనల్ని పాడు చేసినా, మన మీద అబద్ధాలు చెప్పినా, మనల్ని మోసం చేసినా, ఏం చేసినా మనల్ని నాశనం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, మనము తిరిగి వాళ్ళనేం చేయకూడదు, వాళ్ళనేం అనకూడదు. మనము పరిగెట్టుకుంటూ న్యాయము ఎక్కడ దొరుకుతదో ఆయన దగ్గరికెళ్ళి, ఆయనను ఆశ్రయించి, ఆయనను శరణుజొచ్చి ఏమనాలంటే, ప్రభువా నువ్వు మాత్రమే నన్ను తప్పించగలవు. నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు. మనుషుల వైపు తిరగకూడదు. మనుషులను పాడు చేయాలని మనం ప్రయత్నం చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. మనము తీర్పు తీర్చడం అనేటువంటిది దేవుని పని. న్యాయమును విధించువాడు దేవుడు. దేవుడు కాబట్టి మనం పరిగెట్టుకుంటూ ఎక్కడికెళ్ళాలి? దేవుని దగ్గరికెళ్ళాలి. మనకు బాధ కలుగుతది కరెక్ట్. కన్నీరొస్తది కరెక్ట్. నిద్ర పట్టదు కరెక్ట్. కానీ ఈ సమయంలో ఎలాగైనా నన్ను నాశనం చేస్తాడా? ఎలాగైనా నన్ను నాశనం చేస్తదా? ఈళ్ళ కుటుంబము మా కుటుంబాన్ని ఎలాగైనా పాడు చేయాలని ప్రయత్నం చేస్తదా? నేను చూడు ఏం చేస్తాను అనేటువంటిది ఎప్పుడూ మనము విశ్వాసిగా చేయకూడదు. అసలు ఆ ఆలోచన మన హృదయంలో పుట్టనివ్వకూడదు అసలు మనం. పుట్టనివ్వకూడదు. ఎందుకో తెలుసా? నిజమైన న్యాయాధిపతి దేవుడున్నాడు మనకి. ఆయన న్యాయమును విధించువాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీకు అన్యాయం ఏమీ జరగదు. విశ్వాసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకెవ్వరు అన్యాయం చేయలేరు. ఎవ్వరు చేయలేరు. ఒకవేళ చేసినా కూడా దాన్నంతా తిరిగి వాళ్ళ తలల మీదకే ఇసరగలిగిన వాడు ఆయన ఒక్కడే. వాళ్ళు తవ్విన గుంటలో వాళ్ళనే నెట్టగలిగిన వాడు దేవుడు ఒక్కడే. న్యాయము పర్ఫెక్ట్‌గా జరుగుతది. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వేమీ తొందరపడాల్సిన అవసరం లేదు. నువ్వేమీ నీ చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తము పగ తీర్చుట ఆయన పని అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. పగ నా పని కాదు. నా మీదకి చెడు విసిరినప్పుడు ఆ చెడు తీసుకోవటమే నేను. ఇప్పుడు చూడండి దావీదు ఏమనలేదు. పరిగెట్టుకుంటూ, 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 పరిగెట్టుకుంటూ దేవుడి దగ్గరికెళ్ళిపోయాడు. దేవుడి దగ్గరికెళ్ళిపోయి, అయ్యా నేను నీకు శరణు జొచ్చున్నాను. నీ రెక్కల కిందకొచ్చేస్తాను నేను. మనం ఏం చేస్తాము? మనకు అన్యాయం జరిగిందనుకోండి, పరిగెట్టుకుంటూ కోర్ట్‌కెళ్తాం. పోలీస్ స్టేషన్‌కెళ్తాము. లేకపోతే కోర్ట్‌కెళ్తాం. ఎందుకు? భద్రత కోసం. ఈ కోర్ట్‌లో న్యాయం జరగలేదనుకోండి, ఉన్నత న్యాయస్థానం దీనికన్నా పెద్ద న్యాయస్థానంకి పరిగెట్టుకుంటూ వెళ్తాం. అక్కడ కూడా జరగలేదనుకోండి, సర్వోన్నతమైన న్యాయస్థానానికెళ్తాం. మన దేశంలో సర్వోన్నతమైన న్యాయస్థానము సుప్రీం కోర్టు. సుప్రీం కోర్ట్‌కెళ్తాం. నేను మిమ్మల్ని అందరినీ చెప్తున్నాను, ఒక విశ్వాసికి సర్వోన్నతమైన న్యాయస్థానము సుప్రీం కోర్ట్ కాదు. సర్వోన్నతమైన న్యాయస్థానము సర్వోన్నతుడైన దేవుడు. 17వ వచనంలో ఏముంది? సర్వోన్నతుడైన అనే మాటుంది. ఏమనుంది? సర్వోన్నతమైన న్యాయస్థానము ఎవరు మనకి? సుప్రీం హైయెస్ట్ కోర్ట్. మనం పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సినటువంటి హైయెస్ట్ సుప్రీం కోర్టు. మన ఇండివిడ్యువల్ కంట్రీస్‌లో ఉండే సుప్రీం కోర్ట్ కాదు మనది. మనం వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికో తెలుసా? సర్వమును సృజించినటువంటి, సర్వ సృష్టికర్త అయినటువంటి, నిత్యుడైనటువంటి, సర్వాధిపతి అయినటువంటి దేవుడి దగ్గరికెళ్ళాలి. ఆయన మనకు న్యాయం జేస్తాడు. కాబట్టి మనం ఎవ్వరము గూడా ఎవరి మీదకి ఎళ్ళకూడదు. వాళ్ళు మనకి ఎంత కీడు జేసినా, వాళ్ళు మనకి ఎంత అన్యాయం జేసినా, వాళ్ళు మన జీవితాలను ఎంత నాశనం జేసినా, దయచేసి మీరు వాళ్ళని ఏమీ అనకండి. ఏమీ చేయకండి. దేవుడికి అప్పగించండి. మీరు దేవుడి దగ్గరికెళ్ళండి. దేవుడి దగ్గరికెళ్తే మీకు న్యాయం జరుగుతది. దేవునికున్న స్వభావం ఏంటంటే ఆయన అన్యాయము చేయడు. ఆయనెప్పుడు న్యాయమే చేస్తాడు. ఈ కీర్తనలో మనము మరలా మరలా వినేటువంటి సత్యం ఏంటంటే, దేవుడు న్యాయమైనటువంటి న్యాయాధిపతి అనేటువంటిది మెయిన్ పాయింట్. అందుకే చెప్పాను 17వ వచనం దగ్గరికి ఎందుకెళ్ళామంటే మనం డైరెక్ట్‌గా విషయమంతా అక్కడే ఉంది గాబట్టి సమ్మరైజ్ చేసాడనమాట. సత్యం అంతటిని 7వ కీర్తన అంతటిని గూడా సమ్మరైజ్ చేస్తూ సమ్మరైజింగ్ స్టేట్మెంట్‌గా మనం అక్కడ చూసామనమాట.
మీరు 6వ వచనానికి రండి. 6వ వచనంకొస్తే, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును అణచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా! న్యాయ విధిని అనేటువంటిది మరలా అండర్‌లైన్ జేసుకోండి. న్యాయ విధిని నువ్వు నియమించి ఉన్నావు గదా! న్యాయమును విధించువాడని 17వ వచనంలో చదివాము. ఇక్కడ గూడా ఏమంటున్నాడు? న్యాయ విధిని నీవు విధించి ఉన్నావు కదా! అన్నాడు. అంతేకాదు 8వ వచనంలో అంటాడు, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా ఎవరు? జనములకు తీర్పు తీర్చువాడు. అంతేకాదు యెహోవా నా నీతిని బట్టియు, నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. ఇప్పుడు తీర్పు అనే మాటుంది 8వ వచనంలో. 6వ వచనంలో న్యాయ విధి అనేటువంటి మాటుంది. 8వ వచనంలో తీర్పు అనే మాటుంది. ఆయన నీతిని బట్టి, యథార్థతను బట్టి న్యాయం తీరుస్తాడంట. 8వ వచనం గూడా చెప్తుంది. 9వ వచనం చూడండి. హృదయములను అంతరింద్రియములను పరిశోధించు నీతి గల దేవా అని యాక్చువల్‌గా 9వ వచనము ఎక్కడి వరకు ఉండాలంటే 9వ వచనము నీతి గలవారిని స్థిరపరచుము అని ఉంది గదా! అదంతా 9వ వచనమే. నీతి గలవారిని స్థిరపరచుము అన్న దగ్గర 9వ వచనం ఎండ్ అవుతది. 10వ వచనము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే. అది 10వ వచనం. అక్కడ 10 పెట్టుకోండి. 10వ వచనం యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. ఇప్పుడు 9వ వచనంలో నీతిగల దేవా అనుంది. నీతి గలవారిని స్థిరపరుస్తాడనుంది. 10వ వచనంలో రక్షించు దేవుడనుంది. అంతేకాదు 11వ వచనంలో న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును అని మనం చూస్తాం. సో, మీకు అర్థమైంది గదా! ఇప్పుడు న్యాయము, తీర్పు, నీతి, యథార్థత, న్యాయము ఇది విషయమంతా ఏంటి? విషయమంతా ఏంటంటే దేవుడు న్యాయము చేస్తాడు. ఆయన దగ్గర న్యాయము దొరుకుతది. మనము ఏ కష్టమొచ్చినా, ఏ బాధొచ్చినా గూడా, ఈ కీర్తనలో దావీదు ఎలా పరిగెట్టుకుంటూ దేవుడి దగ్గరికైతే ఎళ్ళాడో, మనం గూడా ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను 2 మాటలు చదివి నేనిక్కడికొస్తాను ఈ కీర్తనలోని. మొదటి పేతురులో మనం ఆల్రెడీ చూసినటువంటి సత్యమే. మరలా నేను మీకు జ్ఞాపకం జేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, రెండో అధ్యాయము 23వ వచనంలో మనం ఈ మాట చదువుతాం గదా! నేనింతకుముందు చదివాను. బట్ మళ్ళీ మీకు జ్ఞాపకం జేస్తాను. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎలాంటి హార్ట్ చూస్తున్నామా ఇక్కడ? ఇక్కడ లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని చూస్తాం 23వ వచనంలో. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. కదా! ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. మనకు మాదిరి, మనకు మాదిరి లార్డ్ జీసస్ క్రైస్టే. మీరు ఒకవేళ నేను దూషిస్తాను, నాకు అన్యాయం చేసిన వాళ్ళని నేను జేస్తాను, నేను వాళ్ళ సంగతి జూస్తాను, అలా మాట్లాడావంటే అసలు నువ్వు క్రైస్తవుడు కాదు. నీకు క్రీస్తు తెలీదు నీకు. క్రీస్తు ఎప్పుడు అలా చేయడు. ఆయనను హింసిస్తున్న వాళ్ళని, ఆయన ముఖం మీద ఉమ్మి ఊసిన వాళ్ళని, ఆయన గుద్దుతున్న వాళ్ళని ఆయన ఏం చేయకుండా మెదలకుండా ఉన్నాడు. బలవంతుడు తీసుకుంటాడు. బలహీనుడే తిరిగి కొట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఎగ్జాంపుల్‌లో మనము ఆయనను దూషింపబడియు బదులు దూషింపలేదని ఆ మాట అన్నాడు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక ఇక్కడ జాగ్రత్తగా మీరు అండర్‌లైన్ చేసుకోండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయం ఎక్కడ దొరుకుతది? తీర్పు ఎక్కడ దొరుకుతది? ఇప్పుడు ఆయన ఏం చేసాడంటే ఆయనేం చేయలేదు. ఆయనేం చేయలేదు. ఆయన దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి ఎందుకు అప్పగించుకున్నాడు? తండ్రి అయిన దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకంటే తండ్రి న్యాయవంతుడని, ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడని ప్రభువుకు తెలుసు కాబట్టే తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన చేయలేదు. అసలు ఒక క్రైస్తవుడు ఇలాంటి థాటే రాకూడదు. మనకి ఎంత అన్యాయం జరిగినా, మనల్ని ఎంత మోసం చేసినా, మనము తిరిగి పగ తీర్చుకోకూడదు. అర్థమైందా? మనం తిరిగి పగ తీర్చుకోకూడదు. మీరు కిందకొస్తే కిందకి రండి. 9వ వచనంలో అంటాడు. 9వ వచనంలో ఈ మాట అంటాడు. 3వ అధ్యాయం 9వ వచనం. ఆ పేజ్‌లోనే కింద ఉంటది. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు
వారసులొగటుకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏం చేయాలి మనం? కీడుకు ప్రతి కీడు చేయొచ్చా? క్రైస్తవుడు కీడుకు ప్రతి కీడు చేయొచ్చా? చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయొచ్చా? చేయకూడదు. కానీ మనం ఏం చేయాలంటంటే, మనము దేవుని బిడ్డలంగా మొత్తము దేవుడికే అప్పగించాలి. ఎహెజ్కేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఈ వచనాన్ని కూడా చదువుకొని మనం 7వ కీర్తనకు వచ్చేద్దాం. 12వ అధ్యాయము ఇక్కడ కూడా ప్రభు మనం ఎలా ఉండాలో చెప్తాడు. 17వ వచనం. 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మనం ఇక్కడ చూసాము. పగ తీర్చుకొనటం మన పని కాదు, దేవుని పని. న్యాయము తీర్చువాడు దేవుడు. మనమేమి చేయకూడదు. మనము ఆయనను ఆశ్రయించడం తప్ప మనమేమి చేయకూడదు. ఇక్కడ 7వ కీర్తనలో దావీదు కూడా అదే చేశాడు. దావీదు శత్రువు బలమైనటువంటి వాడు. శత్రువులు బలమైనటువంటి వారు మాత్రమే కాదు, అనేకులు చాలామంది వెంటాడుతున్నారు. తన ప్రాణం తీయాలని. తను దొరికితే ముక్కలు ముక్కలు చేయాలని చూస్తున్నారు. నిజానికి ఎంత కష్టమైన సిట్యుయేషన్‌లోకి మనం ఎవరు వెళ్ళట్లేదు. ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్న దావీదు ఈ కీర్తనలో దేవుడి గురించి కొన్ని విషయాలు చెప్పాడు. నేను దావీదు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటిది నెక్స్ట్ సండే చెప్తాను. దావీదు దేవుడి గురించి ఈ కీర్తనలో ఏం చెప్పాడో ఈరోజు చెప్తాను. దావీదు దేవుని గురించి ఏం చెప్పాడో ఈరోజు చెప్తాను. అన్నీ కూడా దేవుడు న్యాయాధిపతి అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉన్నాయి. పాయింట్లన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? దేవుడు న్యాయాధిపతి. సో, మొట్టమొదటి పాయింట్ 7వ కీర్తన చెప్పేటువంటి పాయింట్‌లో, అంటే దేవుని గురించి 7వ కీర్తనలో దావీదు మనకి ఏం చెప్తున్నాడంటే, మొదటి పాయింట్ గాడ్ ఈజ్ జడ్జ్. మొదటి పాయింట్ ఏం చెప్తున్నాడు? గాడ్ ఈజ్ జడ్జ్. గాడ్ ఈజ్ జడ్జ్ అంటే ఏంటి అర్థము? దేవుడు న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే మనందరికీ తెలుసు. జడ్జ్ అంటే మనందరికీ తెలుసు. మనకు జడ్జ్ అనగానే కోర్ట్ రూమే గుర్తొస్తది మనందరికీ. కోర్ట్‌లో జడ్జ్ గారు మరి ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఉంటాడు. ఆయన 2 వైపులా వాదనలు వింటా ఉంటాడు. వాదనలు చేసేవాళ్ళుంటారు. సాక్ష్యాలను ఆయన ముందుకు తీసుకొస్తుంటారు. అన్నీ విన్న తర్వాత, అన్నీ చూసి న్యాయము ఎటువైపు ఉందో చెప్పేటువంటి వాడిని మనం ఏమంటాము? జడ్జి అంటాం. న్యాయాధిపతి అంటాము. మనము న్యాయాధిపతి అంటాం, కొన్నిసార్లు న్యాయ నిర్ణేత అంటాము, న్యాయమూర్తి అంటాం. మనం రకరకాలుగా తీర్పు తీర్చువాడు అనేటువంటి మాటలు మనం చెప్తాము. మీరు బైబిల్‌లో 66 గ్రంథాల్లో కూడా 66 బుక్స్ ఆఫ్ ద బైబిల్‌లో మీరు ఎటువైపుకెళ్ళినా కూడా దేవుడు మీకు జడ్జిగానే కనిపిస్తాడు. మనము ఆయనను జడ్జిగా చూడటానికి ఇష్టపడము. కానీ ఆయన తీర్పు తీరుస్తాడని, ఆయన తీర్పు తీర్చువాడని మనము బైబిల్‌లో ఎటువైపు ఎళ్ళినా కూడా మనకు తెలిసేటువంటి సత్యము. ఈ సత్యాన్ని మనము చాలా సార్లు మర్చిపోతాము. అసలు గుర్తే ఉండదు. దేవుడే న్యాయాధిపతి అని. భూమి మీద మనుషులు ఏర్పరిచినటువంటి న్యాయస్థానాలకు ఎళ్ళటానికైనా ఇష్టపడతాం గానీ, దేవుడే నాకు న్యాయాధిపతి, ఆయన దగ్గర న్యాయం జరుగుతది అని మనము దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడం. 7వ కీర్తన ఏం చెప్తుందంటే, ఆయనే న్యాయాధిపతి, ఆయన దగ్గరికి వెళ్ళండి. నేనిందాక చెప్పాను, న్యాయము విధించువాడు. 17వ వచనంలో ఏముంది? న్యాయము విధించువాడు. 11వ వచనంలో ఏముంది? న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. అంటే ఆయన తీర్పు తీరుస్తాడంట. ఆయన 6వ వచనంలో న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావన్నాడు. సో, ఆయన న్యాయాధిపతి అనేటువంటిది నేనేమి మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. 7వ కీర్తనలో మనకు ఎటువైపు వెళ్ళినా కూడా కనపడేటువంటి సత్యం ఏంటి? ఆయన
న్యాయాధిపతి. ఆయన జడ్జ్ అనేటువంటిది మనము చూస్తామనమాట. 50వ కీర్తన 6వ వచనంలో దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు అనుంది. 50వ కీర్తన 6వ వచనం. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది అనేటువంటి మాట కూడా మనం చూద్దాం. ఆహ్, ఆయన సర్వం మీద అధికారి. అంతేకాదు దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. మీరు ఆయనను నిజమైనటువంటి న్యాయాధిపతిగా మీరు చూడలేకపోతున్నారనుకోండి. ఆయన ఎవరు? న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతి. 82వ కీర్తనలో ఈ మాట ఉంటదనమాట. 82వ కీర్తనలో 8వ వచనంలో ఈ మాట ఉంటది. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. తీర్పు తీర్చటానికి ఎవరు ఈయన? భూమికి తీర్పు తీర్చటానికి ఎవరు ఈయన? అంటే ఆన్సర్ ఏంటంటే ఈయన న్యాయాధిపతి. 94వ కీర్తన 2వ వచనము చదువుతాను. 94వ కీర్తన 2వ వచనం. భూలోక న్యాయాధిపతి లెమ్ము. భూలోక న్యాయాధిపతి లెమ్ము. ఆయన భూమి మొత్తానికి ఇప్పుడు ఎవరు ప్రతి కంట్రీకి సుప్రీం కోర్ట్ ఉంది గదా! మరి కంట్రీలన్నిటి మీద న్యాయాధిపతి ఎవరు? భూమి మీద సమస్త జనులందరికీ అందరి మీద పైనున్నటువంటి న్యాయాధిపతి ఎవరు? దేవుడు. ఆయన తీర్పు తీర్చువాడు. కాబట్టి మనము దేవుడిని న్యాయాధిపతిగా 7వ కీర్తనలో చూస్తాం. ఇంతకీ మీరు ఆలోచించండి. దావీదు తనకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు బాధే కాదు దీంట్లో భయం గూడా ఉంది. ఏంటంటే ప్రభువా శత్రువులు సింహాలు లాంటి వాళ్ళు చీల్చేస్తారు. దొరికానంటే వాళ్ళు ముక్కలు ముక్కలుగా నన్ను చీల్చేస్తారు. అంటే తనలో భయం గూడా ఉంది. బాధ మాత్రమే లేదు. శత్రువు వెంటాడుతున్నప్పుడు భయం గూడా ఉంది. ఈ భయం ఉన్న టైంలో ఈయన పరిగెట్టుకుంటూ దేవుడి దగ్గరికి ఎందుకెళ్ళాడు? పరిగెట్టుకుంటూ దేవుడి దగ్గరికి ఎందుకెళ్ళాడు? ఆయన దగ్గర ఏం దొరుకుతదనుకున్నాడు? న్యాయం దొరుకుతది కదా! మనం పరిగెట్టుకుంటూ ఎక్కడికెళ్ళాలి కష్టం వచ్చినప్పుడు? మన కేస్ తీసుకొని ఎక్కడికెళ్ళాలి? దేవుని దగ్గరికెళ్ళాలి. ఏడో కీర్తన చెప్పేదేంటంటే, టేక్ యువర్ కేస్ టు గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడి దగ్గరికే తీసుకొనెళ్ళు. రెండో పాయింట్ ఆయన న్యాయాధిపతి మాత్రమే కాదు. ఆయన సర్వోన్నతుడైన న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి మాత్రమే కాదు. రెండో పాయింట్ ఏంటి? సర్వోన్నతుడైన లేకపోతే మహోన్నతుడైన మీరు ఆ మాటలు వాడొచ్చు. మహోన్నతుడా నీ చాటున మనం పాడుతా ఉంటాం గదా! సర్వోన్నతుడు, మహోన్నతుడు అంటే అర్థం ఏంటంటే అన్నిటికన్నా పైనున్నటువంటి వాడు సర్వోన్నతుడు. ఎల్యోన్ హీబ్రూ పదము మనము సర్వోన్నతుడైన దేవుడు అనేటువంటి మాట మనం చాలా సార్లు చదువుతాం బైబిల్‌లో. సర్వోన్నతుడు అంటే అర్థం ఏంటంటే సమస్త సృష్టి మీద ఆసీనుడైనటువంటి వాడు. అందరి మీద ఆసీనుడైనటువంటి వాడు. సర్వోన్నతుడు. ఆయనకు పైన ఇంకొకటి లేదు. సమస్తము భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మీదకున్న సమస్త దేశాలు, మనుషులు అందరి మీద ఉన్నటువంటి వాడు సర్వోన్నతుడు. ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు. అంటే ఈ జడ్జి లాంటి జడ్జి ఇంకొక జడ్జి లేడు. ఈయన సర్వోన్నతుడైనటువంటి వాడు. మీకు గుర్తుందో లేదో మనము అబ్రహాముని కలవటానికి సెదెకు దగ్గరికి రావటం జరుగుతది గదా! మెల్కిసెదెకు వచ్చినప్పుడు అక్కడికొచ్చినప్పుడు దేవుని గురించిన వర్ణన ఉంది. ఆదికాండం 14 అధ్యాయంలో 14 అధ్యాయము 18 వచనం గదా! ఒకసారి 14 అధ్యాయం 18 వచనం చూడండి. మరియు షాలేమునకు రాజైన మెల్కిసెదెకు రొట్టెలు ద్రాక్షారసం తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఒక మాటుంది. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. మెల్కిసెదెకు గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఆ సర్వోన్నతుడు అన్న వెనకాల ఉన్న మాట ఉంది గదండీ! అదే మాట 7వ కీర్తన 17వ వచనంలో ఉన్నటువంటి మాట. ఇక్కడ గూడా సర్వోన్నతుడనే ఉంది. 7వ కీర్తన 17వ వచనంలో ఎల్యోన్ అనేటువంటి మాట. సో, సేమ్ వర్డ్, సేమ్ హీబ్రూ వర్డ్ అక్కడేముందో ఇక్కడ గూడా ఉంది. ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అంట. అంతేకాదు అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమును, భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము
ఆశీర్వదించబడును గాక అని. ఇక్కడ చూడండి మీరు ఈయన ఎంత సర్వోన్నతుడంటే ఈ దేవుడు ఆకాశమును, భూమికిని సృష్టికర్త అయినటువంటి వాడు. ఆకాశమును, భూమిని సృజించినటువంటి సర్వోన్నతుడైన దేవుడు. ఆయనను కాంటెక్స్ట్ గూడా సర్వోన్నతుడైన దేవుడంటే ఏంటి అని అడిగామనుకోండి, సర్వోన్నతుడైన న్యాయాధిపతి అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే భూమిని, ఆకాశమును, సర్వమును చేసినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన 19వ వచనంలో మనము అదే చూస్తామనమాట. సో, ఆ సర్వోన్నతుడి గురించి మాట్లాడుతున్నాం మనం. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. మహోన్నతుడైనటువంటి దేవుడు. మోషే ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయంలో ఆయన గురించి ఈ మాట అంటాడు. 32 అధ్యాయం 8 వచనంలో మహోన్నతుడు అంటాడు. మహోన్నతుడు అనే మాట వెనకాల ఉన్న మాట కూడా అదే 32:8 మహోన్నతుడు జనములకును జనములకు వారి స్వాస్థ్యమును విభాగించినప్పుడు అని అంటాడు. అంటే ఈ మహోన్నతుడు మనుషులకు భూమి మీదనున్న దేశాలకు, భూమి మీదనున్న జనులకు స్వాస్థ్యమును విభాగించాడంట. సో, ఆయన గురించి అంటాడంటే ఈయన మహోన్నతుడు అని అంటాడనమాట. సో, ఈయన మొట్టమొదటిది దేవుడు న్యాయాధిపతి. రెండో పాయింట్ ఏంటంటే సర్వోన్నతుడైన న్యాయాధిపతి. 2 పాయింట్లు మనకి అర్థమైనాయి గదా! 2 పాయింట్లు దగ్గర దగ్గర మనకు కీర్తనలో నుంచే వచ్చినాయి. సో, ఆయన న్యాయాధిపతి అందరికన్నా పైనున్నటువంటి న్యాయాధిపతి. భూమి మీదనున్న కోర్ట్స్‌లో ఉన్నటువంటి న్యాయాధిపతులందరూ గూడా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల గురించి ఒకానొక రోజు ఈ న్యాయాధిపతి వాళ్ళను గూడా లెక్కడుగుతాడు. భూమి మీదనున్నటువంటి న్యాయస్థానాలు ఎవరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అని గనక అనుకుంటే గనక కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే అందరి పైన ఉన్నటువంటి న్యాయాధిపతి ఈయన కాబట్టి ఆయనకు ఒకానొక రోజు భూమి మీదనున్న సమస్త జనులు లెక్క అప్పచెప్తారు గాబట్టి, అందరూ ఆయన ఎదుట తీర్పులో నిలబడతారు గాబట్టి, అందరూ ఆయనకి లెక్క అప్పచెప్పాల్సిందే. ప్రతి ఒక్కరూ ఆయనకు లెక్క అప్పచెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన న్యాయాధిపతి. నంబర్ 2 మూడోది ఈ సర్వోన్నతుడైన న్యాయాధిపతి గురించి దావీదు ఇంకొక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆయన సర్వోన్నతుడు మాత్రమే కాదు, ఆయన నీతి గల న్యాయాధిపతి అంట. మూడో పాయింట్ ఏంటండి? మీరు చూడండి న్యాయాధిపతుల్లో కూడా ఆహ్, అవినీతి పరులున్నారు. జడ్జిస్‌లో గూడా ఎవరున్నారు? అవినీతి పరులున్నారు. న్యాయమును పక్కకు పెట్టి ధనమును తీసుకొని న్యాయాన్ని తిప్పేటువంటి దుర్మార్గపు జడ్జెస్ ఉన్నారు. జడ్జెస్ ఉన్నారనే బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యంలో మనం చాలా సార్లు చూస్తాము. వీళ్ళు ధనం కోసము న్యాయాన్ని తిప్పుతారు. సంపాదన కోసము, పేరు కోసము, పవర్ కోసము న్యాయాన్ని తిప్పేటువంటి దుర్మార్గపు జడ్జిలు ఉన్నటువంటి లోకంలో మనము నిజమైన నీతిగల న్యాయాధిపతి ఎవరు అని అడిగామనుకోండి. ఎవరు? ఈయనొక్కడేనంట. నీతి గలవాడు. అంటే భూమి మీద నీతి గల జడ్జెస్ లేరని నేను అనట్లేదు. ఉన్నారు. దేవుని యొక్క లక్షణాలను చూపించడానికి ప్రయత్నం చేసేటువంటి జడ్జెస్ భూమి మీద ఉన్నారు. లేరని నేను అనట్లేదు. కానీ మనిషే గదా! మనిషే కాబట్టి తనకన్నీ తెలియదు గాబట్టి తన కళ్ళ ముందు చెప్పినటువంటి ఎవిడెన్స్ ప్రకారమే ఆయన తీర్పు తీర్చగలడు. కానీ ఈయన డిఫరెంట్ లెండి. ఈ జడ్జి డిఫరెంటు. ఈయన గురించి మనం చూస్తాము. మనం అర్థం చేసుకుంటాము. సో, కాకపోతే ఈయనేంటంటే ఎప్పుడూ గూడా నీతిగానే ఆయన దగ్గర ఏ కేసెళ్ళినా గూడా ఆ కేసు బయటకొచ్చినప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆయన కరెక్ట్ జడ్జిమెంటే ఇచ్చాడు. ఆయనెప్పుడు ఎవరికీ అన్యాయం చేయటం గాని, తప్పు చెప్పటం గాని ఈయనలో జరగదంట. ఆ మాట ఎక్కడుంది? ఏడో కీర్తన మీరు చూడండి. ఏడో కీర్తనలో ఆయన ఒక మాట అంటాడు 8వ వచనంలో. యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు, నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. ఇప్పుడు దావీదు గూడా అడుగుతున్నాడు. దేవుడిని ఏమడుగుతున్నాడు? దావీదెళ్లి ప్రభువా నేను నీకు తెలుసు గాబట్టి, నువ్వు నాకు తెలుసు కాబట్టి, నాకేదన్నా చేస్తావా అని అడగగలడా దావీదు ఈయన దగ్గరికెళ్లి? అర్థమైందా నేనేం జెప్పానో? నువ్వు నాకు తెలుసు గాబట్టి, నేను నీకు తెలుసు గాబట్టి, నాకేదన్నా అవసరమైతే చేస్తావా అని అంటాడు. దేవుడేమంటాడు? నేను చెప్పాను గదా! దావీదు పాపం జేసిన తర్వాత మళ్ళీ జీవిత కాలంలో మనిషి అవ్వకుండా కొట్టాడు.
ఈయన దగ్గరికెళ్ళినప్పుడు నాకు నువ్వు తెలుసా? నీకు నేను తెలుసా? డిస్కషన్ గాదు. నువ్వు నీతిగా ఉన్నావా? అన్యాయంగా ఉన్నావా? అనేది డిస్కషన్. సో, ఈయన అన్యాయం ఏమి చేయడని దావీదుకు తెలుసు కాబట్టి ఆయన కేసు జాగ్రత్తగా వాదించుకుంటున్నాడు దేవుడి దగ్గరికెళ్ళి. అది మనం ఏడో కీర్తనలో చూస్తాం. నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి బయటికి తీసి. కానీ ఇక్కడ అంటాడు 9వ వచనంలో అంటాడు, "హృదయములను, అంతరింద్రియములను పరిశోధించు నీతిగల దేవా" అన్నాడు. నీతిగలవాడు ఈయన. ఈయన నీతిగల న్యాయాధిపతి. ఈయన న్యాయాధిపతి, ఈయన సర్వోన్నతుడైన న్యాయాధిపతి. అంతేకాదు మూడోదేంటి ఈయన? నీతిగల న్యాయాధిపతి. ఆ మాట మనము 10వ వచనంలో గూడా చూస్తాం. 10వ వచనంలో అంటాడు, "న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును." న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ఎవరి వైపు ఉంటాడు? న్యాయం వైపే ఉంటాడు. హ్మ్. అన్యాయం వైపు ఎప్పుడు ఉండడాయన. ఆయన న్యాయం వైపే ఉంటాడు. ఆయన దగ్గర నేను మరలా చెప్తున్నాను. అన్యాయపు కేసు ఒకటొచ్చిందని గాని, అన్యాయం జరిగిందని గాని సృష్టిలో ఎవ్వరు ఆయన దగ్గర చెప్పలేరు. ఆయన న్యాయమే జేస్తాడు. ఎప్పుడు న్యాయమే జేస్తాడు. మూడో పాయింట్. 3 పాయింట్లయినాయి గదా! ఆయన జడ్జి, ఆయన సుప్రీం జడ్జి, ఆయన రైచియస్ జడ్జి. ఆయన నీతిమంతుడైనటువంటి జడ్జి. నాలుగో పాయింట్. నాలుగో పాయింటు ఈ ఈయన ఆహ్, మామూలు జడ్జి కాదు. మీరు ఈయన దగ్గర అన్యాయం జరుగుతది అనేటువంటి డౌట్ అసలు మీకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో నాలుగో పాయింట్ చెప్తున్నాను. నాలుగో పాయింట్ ఏంటంటే, ఈయన సర్వము ఎరిగినటువంటి న్యాయాధిపతి. సర్వము ఎరిగినటువంటి వాడు. సర్వము తెలుసు ఈయనకి. మనము ఆమ్నిషియంట్ అంటాం గదా! ఆమ్నిషియంట్ అంటే అర్థం ఏంటి? అన్నీ, అన్నీ తెలిసినవాడు. ఇప్పుడు భూమి మీదనున్న న్యాయాధిపతులకి అన్నీ తెలీదు. భూమి మీదనున్న మనుషులకు అన్నీ తెలీదు. మరి అన్నీ తెలియనప్పుడు న్యాయం ఎలా చెప్తారు? అన్నీ తెలియనప్పుడు న్యాయంగా ఎలా చెప్పగలరు? నా ప్రశ్న ఏంటంటే అన్నీ తెలీదనుకోండి. ఫ్యాక్ట్స్ అన్నీ తెలీదనుకోండి. అంటే వాళ్ళ ముందు పెట్టినటువంటి ఆధారాలను చూసి, ఆధారాలను మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ జేసి ఆధారం కరెక్టా? కాదా? నిజమైన ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తున్నారా? లేదా? ఫేక్ ప్రొడ్యూస్ చేస్తున్నారా? లేదా? అసలు యాక్చువల్‌గా అక్కడ ఏం జరిగింది? సీన్‌లో ఒక క్రైమ్ జరిగిందనుకోండి. ఆ క్రైమ్ సీన్‌లో ఏం జరిగింది? అక్కడ జరిగిన డీటెయిల్స్ అన్నీ ఈళ్ళు కలెక్ట్ చేశారా? లేదా? అసలు ఇవన్నీ గూడా ప్రతిదీ గూడా ఎవాల్యుయేట్ చేయాలి జడ్జి గారు. లేకపోతే ఆయనకి తెలీదు గదా! ఆయనకి తెలీదు గాబట్టి ప్రతిదాన్ని జాగ్రత్తగా వింటా ఉంటాడు. రాసుకుంటూ చక్కగా వింటా, తెలుసుకుంటా, ఇది మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ అబ్జర్వ్ చేస్తా అన్నీ చూస్తా ఉంటాడు. కానీ ఈయన కేసులో అవేమీ ఉండవు. ఈ కోర్ట్‌లో స్పెషల్ ఏంటంటే నువ్వెళ్లి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వెళ్లి అక్కడ ఏం చూపించాల్సిన అవసరం లేదు. నువ్వసలు కోర్ట్‌లోకెళ్ళటానికి ముందే నీ విషయం అంతా గూడా ఆయనకి తెలుసు. నువ్వేం జేశావో, నువ్వెక్కడికెళ్ళావో, నువ్వు ఎవరితో మాట్లాడావో, ఏ ఫోను జేశావో, ఎక్కడి నుంచి ఫోను జేశావో, ఏ మెసేజ్ పెట్టావో, ఎక్కడి నుంచి పెట్టావో, ఎందుకు పెట్టలేదో, మొత్తం అంతా గూడా డేటా అంతా ఏమైంది రెడీగా ఉంది. నిజానికి నువ్వేం చేసావో గాదు. ఆశ్చర్యం ఏంటంటే, మన కోర్ట్ సిస్టమ్స్‌లో అంతా గూడా భూమి మీదనున్న కోర్ట్ సిస్టమ్స్‌లో అంతా గూడా ఏం చేసావు అనే దాని మీద ఆధారపడి ఉంటది. ఈ జడ్జిలో ఉన్న యూనిక్‌నెస్ ఏంటంటే, నువ్వేం చేసావు గాదు. అసలు నువ్వేమి ఆలోచిస్తున్నావో అది గూడా తీసుకుంటాడంట ఈయన. ఈయన లోపల నీ మైండ్‌లో, నీ హార్ట్‌లో నీ థింకింగ్ ఏంటి అనేటువంటిది గూడా అంటే మోటివ్ అంటాం గదా! ఇది చేయటానికి వెనకాల నీ ఆలోచన విధానం భూమి మీద కోర్టుల్లో కూడా తీసుకుంటారు. ఇదెందుకు చేశాడు? చేయటానికి గల కారణాలేంటని ప్రోబ్ చేస్తారు గదా! ఆ ప్రోబ్ చేస్తారు గానీ, ఈయనకి ప్రోబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఈయనకన్నీ తెలుసు గాబట్టి. ఆ మాట అంటాడు గదా! ఏమంటాడు? 9వ వచనంలో. హృదయములను, అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా! అంటే అర్థమేంటి? ఏమంటున్నాడు? ఈ జడ్జి యొక్క యూనిక్‌నెస్ ఏంటి? హృదయములను, అంతరింద్రియములను పరిశోధించు నీతిగల దేవ. అంటే ఈయన ఈ జడ్జికున్న ప్రాముఖ్యత ఏంటంటే ఎవరు ఏమి ఈయనకి చెప్పాల్సిన అవసరము లేదు. డిస్కషనే లేదింక. ఎవిడెన్స్ లేదు, ట్రైలు లేదు, ఏమి లేదు. నువ్వక్కడికెళ్ళి నుంచోగానే ఆయనకన్నీ తెలుసు. ఇప్పుడు దావీదు ఎందుకు పరిగెట్టుకుంటూ ఎళ్తున్నాడో, ఈయన పరిగెట్టడానికి ముందే ఆయనకి తెలుసు. ఈయన పరిగెడతాడని తెలుసు. ఈయనొచ్చి ఆయన బాధ చెప్పుకుంటాడని తెలుసు. ఈ కేస్‌ని ఏం జేయాలో గూడా ఆయనకి
తెలుసు. సో, నాలుగో పాయింట్ ఏంటంటే, ఆయన సర్వము తెలిసినటువంటి న్యాయాధిపతి. సర్వజ్ఞానము కలిగినటువంటి న్యాయాధిపతి. మరి ఈయన దగ్గర న్యాయం జరగకపోతే ఎవరి దగ్గర న్యాయం జరుగుతదండి? మీరు ఆలోచించండి. నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేయాలని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడనుకోండి. లేకపోతే ఒక కుటుంబం ప్రయత్నం చేస్తుందనుకోండి. లేకపోతే ఒక భర్త భార్యని బాగా ఇబ్బంది పెడుతున్నాడని, లేదా భార్య భర్తని ఇబ్బంది పెడుతుందనుకోండి. ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరిని ఏం అనాల్సిన అవసరం లేదు. నువ్వు ఏకాంతంగా నువ్వు పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికెళ్తే చాలు. ఆయన రెక్కల క్రిందకెళ్ళి, "అయ్యా! పరిస్థితి అంతా మీకు తెలుసు. నేను మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా గూడా నా పరిస్థితి ఎలా ఉందని నేను మీకు దావీదు చెప్పాడు. దావీదేం పరిగెట్టుకుంటెళ్ళి అన్నీ నీకు తెలుసు గాబట్టి, నేను నీకేం చెప్పనని అనట్లేదు. దావీదు మొత్తం చెప్తున్నాడు. నెక్స్ట్ సండే మనం విందాం దావీదు సైడ్ స్టోరీ ఏంటనేటువంటిది. కానీ అన్నీ దేవుడికి తెలుసు. ఇలాంటి న్యాయాధిపతి ఎవరున్నారండి సృష్టిలో? పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు నే నే మీకు మీకెలా ఉందో గానీ, నాకు ఇంకొక భయముంది. ఇది ఇ ఇ ఇది ఇది ఇంకొక సైడ్ భయమేంటో తెలుసా? అసలు పరిగెట్టుకుంటూ దేవుడిని ఆశ్రయించడానికెళ్ళి ఆయన ఈయనే పాపి గదా! ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తన్నాను. ప్రభువా కష్టం వచ్చిందని. నేనెవరిని? నేనే పాపిని గదా! మరి నేను ఎంతమందిని బాధపెట్టాను? నేను ఎంతమందిని ఏమన్నానో? ఎంతమందికి దుఃఖానికి కారణమయ్యానో? నేనెళ్తుంది వేరే కేస్ కోసం. ముందు నేను అక్కడికెళ్ళి నా కేసులో ఇరుక్కున్నాననుకోండి. అవునా కదా! అంటే నేను చెప్తుందేంటంటే పాయింట్ ఏంటంటే, అందుకే దావీదు ఏమంటాడంటే, దావీదు చాలా ఆలోచించాడు. ఈ న్యాయాధిపతి దగ్గరికెళ్ళటానికి ముందు చాలా ఆలోచించాడు. దావీదు ఒక మాట అంటాడు. మీరు మూడో వచనం చదవండి. యెహోవా నా దేవా! నేను ఈ కార్యమును చేసిన ఎడల ఏ కార్యమో ఇంక చెప్పలేదు మనకి. నా చేత పాపము జరిగిన యెడల, నాతో సమాధానముగా నుండువారిని నేను కీడు చేసిన యెడల, నన్ను శత్రువు నన్ను తరిమిపట్టుకొనిమ్ము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. ఏమంటున్నాడో తెలుసా అండి? ఏమంటున్నాడో తెలుసా? నేను గనక ఒకవేళ తప్పు చేసినట్టయితే ముందు శిక్ష ఎవరికి పడాలంటున్నాడు? అంటే ఆయనకి ఆ కాన్షియన్స్ ఉందా లేదా? అరే! నేనెళ్తున్న ఆయన న్యాయాధిపతి నేను తేడా చేస్తే ముందు నన్నే శిక్షిస్తాడు. చూడండి. ఆ ఫియరు నాకుంటం గాదు. దావీదుకుంది ఆల్రెడీ. నేను మీకు చూపించాను కదా! దావీదే భయపడుతున్నాడు అక్కడికెళ్ళటానికి. ఎందుకని? ఆయనకన్నీ తెలుసు కాబట్టి. నంబర్ 5 ఐదో పాయింట్. ఆయన ఈయన నీతిమంతుడు మాత్రమే కాదు. ఈయన సమస్తము ఎరిగినవాడు మాత్రమే కాదు. ఈయన నిష్పక్షపాతి. ఈయన నేనేమంటారు? పక్షపాతము లేనివాడు. పక్షపాతం లేని జడ్జి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇల్లస్ట్రేషన్ ఇక్కడ చూపించాను. దావీదు గూడా భయపడుతున్నాడంటే అర్థం ఏంటి? ఈయనకి పక్షపాతం ఉందా? ఈయనకి నిష్పక్షపాతం అంటే బయాస్డ్ అంటాం గదా! మనం ఇంగ్లీష్‌లో. బయాస్డ్ అంటాము. లేకపోతే పార్షియాలిటీ అంటాం గదా! పార్షియాలిటీ ఏముండదు దేవుడిలో. ఆయనలో పార్షియాలిటీ ఏమీ ఉండదు. ఆయన తీర్పు ఇచ్చిన తర్వాత బయటకొచ్చి ఎవరైనా గూడా నాకిక్కడ అన్యాయం జరిగింది. ఈయన పక్షపాతం చూపించాడు అని ఎవ్వరు అనలేరంట. ఆయన పక్షపాతము లేనటువంటి వాడు. ఆయన ఎప్పుడు గూడా ఇంపార్షియల్‌గానే చేస్తాడు. 8దో వచనం చూడండి. ఏడో కీర్తన 8దో వచనం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు, నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చును. ఇప్పుడు చూడండి ఈ పైన ఏమన్నాడు? ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను శిక్షించమన్నాడు. ఇప్పుడేమని అడుగుతున్నాడు? నా యథార్థతను బట్టి, నా నీతిని బట్టి, నా విషయంలో నాకు న్యాయం తీర్చమన్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, నేను ఒకవేళ తప్పు చేసుంటే నన్ను శిక్షించు. నేను తప్పు చేయకపోతే నన్ను తప్పించు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన పార్షియాలిటీ చూపించడని దావీదుకు తెలుసా? తెలీదా? తెలుసు. దేవునిలో పక్షపాతము లేదు. దేవుడు పక్షపాతి ఎప్పటికీ కాడు. మీరు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చాలా వచనాలున్నాయి గానీ, ఆయనకు పక్షపాతము లేదు అనేటువంటి సత్యము చెప్పేటువంటి వచనాలు చాలా ఉన్నాయి. కానీ నేను 1, 2 వచనాలు చదువుతాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34 వచనంలో గూడా ఈ మాటుంటది. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అంటాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము
4 వచనం. ఆయన పక్షపాతి కాడు. ఆయన పక్షపాతం లేదాయనకి. ఆహ్, రోమీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయంలో ఆహ్, ఒక మాట ఉంటదనమాట. ఆయన తీర్పు గురించే మాట్లాడతాడు ఇక్కడ గూడా. 2 అధ్యాయం 6 వచనంలో ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అంటే అర్థమేంటి? తీర్పు తీరుస్తాడనే గదా! ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అంతేకాదు ఇక్కడ ఒక మాట అన్నాడు. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తాడంట. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడగా దుర్నీతి లోబడు వారికి దేవుని ఉగ్రత, రౌద్రం వస్తదంట. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు దేశస్థుని కూడా శ్రమయు, వేదన కలుగును. సత్క్రియ చేయి ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగును. ఇక్కడ అండర్‌లైన్ జేసుకోండి. దేవునికి ఏమనుందండి? దేవునికి పక్షపాతము లేదు. ఈయన నాకు తెలుసు గాబట్టి, దావీదు నాకు తెలుసు గాబట్టి, డానియేల్, సూర్య నాకు తెలుసు కాబట్టి అలాంటివి ఏం కుదరవు మన దేవుడి దగ్గర. పక్షపాతము లేదు. ఈజ్ ఆహ్, ఈజ్ అన్‌బయాస్డ్. ఈజ్ ఇంపార్షియల్ జడ్జ్. నంబర్ 6 ఆరోది. వీటిలో నిజానికి ఈ 5 లక్షణాల్లో నుంచి వస్తున్నటువంటి ఇంకొక 2 లక్షణాలు దేవుడెవరు అనేటువంటిది. ఆ 2 లక్షణాలు ఏంటంటే మొట్టమొదటిది ఆయన నీతిమంతులను కాపాడతాడంట. నీతిమంతులను కాపాడతాడు. హి ఈజ్ ఎ రైచియస్ జడ్జ్ కాబట్టి నీతిమంతులను ఏం చేయాలి మరాయన? ఆపదొచ్చినప్పుడు నీతిమంతుడు పరిగెట్టుకుంటూ దేవుడి దగ్గరికెళ్తే దేవుడు కాపాడలేదనుకోండి, మరి ఇంకా న్యాయాధిపతి అక్కడ న్యాయాధిపతిగా కూర్చొనుండి ఏంటి? అంటే ఈయనేం చేస్తాడు? ఈయన సైలెంట్‌గా ఉండడు. ఈయన నెమ్మదిగా ఉండడు. ఈయన ఏం చేస్తాడంటే ఎవరైతే నీతిమంతులుగా ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ ఎళ్తారో వాళ్ళని కాపాడతాడు. ఆరో పాయింటు. ఎవరైతే దుష్టత్వం చేస్తారో వాళ్ళని శిక్షిస్తాడు. ఏడవ పాయింట్. సో, నీతిమంతులను కాపాడువాడు ఆరో పాయింటు. దుష్టులను శిక్షించువాడు ఏడవ పాయింట్. ఆరో పాయింట్‌ని నేను మీకు చూపిస్తాను. ఆరో పాయింట్ ఆయన కాపాడతాడు. ఇప్పుడు ఏడవ కీర్తన మొదలైన 2 వచనాల్లోనే నన్ను తప్పించుము, నన్ను తప్పించుము అని అడుగుతున్నాడు గదా! తప్పిస్తాడని అడుగుతున్నాడా? లేకపోతే తప్పించడని అడుగుతున్నాడా? తప్పిస్తాడనే గదా అడుగుతుంది. ప్రార్థన చేస్తుంది ఎందుకు? తప్పిస్తావనే గదా! ఇప్పుడు ఒక నీతిమంతుడు పరిగెట్టుకుంటూ ఎళ్తన్నాడు. అన్యాయం జరిగింది అతనికి. దుష్టులు వెంటాడుతున్నారు. చంపాలని చూస్తున్నారు. దుర్మార్గులు వాళ్ళు. అబద్ధం ఆడుతున్నారు. మోసం చేస్తున్నారు. దావీదు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఈ నీతిమంతుడు ఇప్పుడు పరిగెట్టుకుంటూ దేవుడి దగ్గరికెళ్ళి ఏమని అడుగుతున్నాడు? నన్ను తప్పించుము అని అడుగుతున్నాడు. అంటే అర్థము తప్పిస్తాడనా లేదా? తప్పిస్తాడనే. సో, ఆయన నీతిమంతులను తప్పకుండా కాపాడతాడు. నీతిమంతులను కాపాడువాడు దేవుడు. 9వ వచనంలో గూడా హృదయములను అంతరింద్రియాలను పరిశోధించు దేవా అనే మాట ఉన్న తర్వాత ఒక మాట ఉంది గదా! ఏముంది? దుష్టుల చెడుతనం మార్పు నీతి గలవారిని నీతి గలవారిని స్థిరపరుస్తాడు అంటే అర్థమేంటి? వాళ్ళని స్థిరంగా ఉంచుతాడు. ఆళ్ళని స్థిరపరచడం గురించి మనం మాట్లాడదాం. బట్ ఆయనైతే నీతిమంతుల పక్షాన తీర్పు తీరుస్తాడు. 11వ వచనం న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. సో, నీతిమంతుల వైపు ఆయన ఉంటాడు. నీతిమంతులను తప్పిస్తాడు. నీతిమంతులను కాపాడతాడు. నీతిమంతులను విడుదల జేస్తాడు. ఏడో పాయింటు ఆయన దుష్టులను ఏం జేస్తాడు? దుష్టులను శిక్షిస్తాడు. ఈయన అంటే దుష్టత్వం జేసి ఈయన దగ్గర తప్పించుకోవటం అనేటువంటిది జరగదు. శిక్షిస్తాడు అనేటువంటిది గూడా మనము చాలా వచనాల్లో చూసాము. 9వ వచనంలోని దుష్టుల చెడుతనం మాన్పుము అని ఉంది గదా! దుష్టుల చెడుతనం మాన్పటం అంటే ఏంటి? దుష్టులనాయన శిక్షిస్తాడు. ఏడో అధ్యాయము ఆరో వచనంలో అంటాడు. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నణుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. సో, ఆయన విరోధుల మీద ఆగ్రహము తెచ్చుకుంటాడు అనేటువంటిది కూడా మనం చూస్తాం. 11వ వచనంలో ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. చాలా ఇంట్రెస్టింగ్ వర్స్. ఆయన ప్రతిదినము కోపపడు ఎందుకు ఆయన ప్రతిదినము కోప్పడు దేవుడు? మనం ఆలోచిస్తే ఆయనకెందుకు కోపమొస్తుందంటే, దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుండి బయలుపరచబడుతుందనేటువంటి మాట. ఆయన కోపంగా ఉన్నాడు. ఎందుకంటే, దుష్టత్వమును ఆయన చూడడు. చూసాడంటే మాత్రం ఆయన శిక్ష దాని మీదకి వస్తానే ఉంటది. అంతేకాదు 13వ వచనం నుంచి 16వ వచనం వరకు అంతా గూడా దుష్టులకు ఆయన ఎలా తీర్పు తీరుస్తాడో ఉందనమాట. వాని కొరకు మరణ సాధనమును సిద్ధపరచున్నాడు. తన అంబుల అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును
గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. ఇదంతా ఎవరు చేస్తారు? ఒక దుష్టుడు తవ్విన గుంటలో దుష్టుడినే నెట్టేది ఎవరు? దుష్టుడు ఆలోచించిన ఆలోచనలన్నీ గూడా తిరిగి అతని మీదకే వచ్చేటట్టు చేసేది ఎవరు? దేవుడు. అదే ఆహ్, విషం రాసి ఏసినటువంటి బాణము వేరే వాళ్ళకి తగలకుండా వచ్చి వాళ్ళనే మళ్ళీ పొడుచుకుందనుకోండి. అలా చేసేదెవరు? దేవుడు. దుష్టులను దుష్టత్వంలో పట్టుకొని నాశనం చేసేటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆయన న్యాయాధిపతి, ఆయన సర్వోన్నతుడైన న్యాయాధిపతి, ఆయన నీతిగల న్యాయాధిపతి, ఆయన సర్వమును ఎరిగిన న్యాయాధిపతి, అంతేకాదు ఆయనలో పక్షపాతం లేని న్యాయాధిపతి, ఆయన నీతిమంతులకు న్యాయం చేస్తాడు, ఆయన దుష్టులను శిక్షిస్తాడు. ఈ కీర్తన దేవుడి గురించి 7 విషయాలు చెప్తుంది కదా! 7 విషయాలు చూపించాను మీకు. ఇందుకు దావీదుకి అర్థమైంది. ఇదంతా దావీదుకు తెలుసు. నేను ఇప్పుడు దావీదు చెప్పినటువంటి రాసినటువంటి కీర్తనల నుంచి చూసాం కదా! దావీదుకు ఏ కష్టమొచ్చింది? దావీదు ఎందుకు పరిగెట్టుకుంటూ దేవుని దగ్గరికెళ్ళాడు? దావీదు దేవునికి ఏం చెప్పాడు? దావీదు దేవుని దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు? అసలు ఈ కీర్తన అంతటిలో 17 వచనాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం నెక్స్ట్ సెర్మన్‌లో విందాము. నెక్స్ట్ సెర్మన్‌లో నేను ఎక్స్‌పోజిషన్ చేస్తాను వచనం తర్వాత వచనము. అప్పుడు మనకి దావీదు పర్స్‌పెక్టివ్‌లో అతనేం చేశాడో మనకొక మార్గం దొరుకుతది. ఒక మాదిరి దొరుకుతది మనకు. ఓకే. నేను గూడా ఈ న్యాయాధిపతి దగ్గరికి ఇలా ఎళ్ళాలి అని మనము ప్రతి ప్రయత్నము చేస్తామనమాట. సో, మనము ఈ రోజు నుంచి ఈ సత్యం మనకు అర్థమైంది కాబట్టి, మనకి ఏ కష్టమున్నా, ఏ బాధున్నా, ఏ దుఃఖమున్నా, ఎంతమంది మోసం చేసినా, ఎన్ని విధాలుగా మోసం చేసినా, మనల్ని పాడు చేయాలని చూసినా, మనల్ని నాశనం చేయాలని చూసినా, మీరెవ్వరూ దయచేసి ఎదురు చేయకండి. కీడుకు ప్రతి కీడు చేయకండి. దోషునకు ప్రతి దోషణ చేయకండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి లార్డ్ జీసస్ క్రైస్ట్ తనను తాను ఎలా అర్పించుకున్నాడో, మనం గూడా దేవుడికి మన జీవితాలు అర్పిద్దాం. మనమేమీ చేయలేము. మొత్తం దేవుడు చేయగలడు. మన పక్షాన నిలబడగలడు. దేవుడు చేయగలడు. మనము దేవుడినే పూర్ణ హృదయంతో ఆశ్రయిద్దాము. ఆయనే మన న్యాయాధిపతి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక.